ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్పోస్టు నుండి ఏటూరి నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దలసరి అనసూయ సీతక్క. తెలియదు ఇంకా రావట్లేదు కదా సోదేవా రాలేదు నరేందర్ గారు నరేష్ 108 ఎన్నో 0 ఉంటారు మళ్ళీ వచ్చేసి అప్పుడు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ వచ్చి ఉంటే బాగుండు. హలో 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 చెప్పు. వీడియో తీస్తాను పూర్ణ అర్థం కావట్లేదు. గట్టిగా మాట్లాడు. సినిమానా? అర్థం కావట్లేదు. హలో అక్కొచ్చింది సీత. చిన్న బోని ఇంకో బండి రాలేదు. నిత్యం క్షణహితం నలుగరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం
పోయి రాహుల్ గాంధీ ఈ భూములు మీకే ఆ పెద్ద కార్పొరేట్ కంపెనీ కూడా హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చిన వాడిని తీసేసి వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ లంబాడాకి ఇచ్చినాం, అక్కడ ఆదివాసీకి ఇచ్చినాం. కాబట్టి దయచేసి ఇప్పుడు గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ రోజు కూడా చూడండి, ఎస్టీ సోదరులు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్, ఐటీడీఏ తీసుకొచ్చింది కాంగ్రెస్, 100 రోజుల పని ఇచ్చింది కాంగ్రెస్, ఉపాధి హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్. ఈ 10 ఏళ్లల్లా ఒక్క రూపాయి కూడా 100 రోజుల కూలి పెంచలే, ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలే. మళ్ళా అటు ఇటు ఓటేయకండి. ఇక్కడ నిలబడ్డది సీతక్క కాదు, మరి బలరామన్న కాదు, రాహుల్ గాంధీ అనుకోండి. రాహుల్ గాంధీ అనుకోని పనిచేయండి. ప్రతి నాయకుడు రాహుల్ గాంధీ మనందరిని ఇష్టపడతాడు, పేదోళ్ళని ఇష్టపడతాడు, కింది వర్గాలను ఇష్టపడతాడు. ఆయన సొంత ఇల్లు లేకున్నా ఈ రోజు వరకు దేశంలో కోట్ల మందికి ఇల్లులు ఇచ్చిండు. అలా నానమ్మ ఇందిరమ్మ, తండ్రి ప్రధాని రాజీవ్ గాంధీ, ముత్తాత నెహ్రూ, ఆయన ఈ రోజు వరకు సొంతం కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పటికి కూడా పేదోళ్ళకి ఏమి ఇవ్వాలి, మరి అనగారిన వర్గాలకు ఏమి ఇవ్వాలి అని అట్లనే ఆలోచిస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు. దయచేసి మీరందరూ కూడా ఈ 4 రోజులు మళ్ళా నేను 12వ తారీఖు నాడే అందుబాటులోకి వస్తా. ఇవాళ నైట్ మళ్ళా మరి కాగజ్ నగర్ పోయి 4 రోజులు ఆదిలాబాద్ తిరిగి మరి అది కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇదైతే రాష్ట్రంలో నెంబర్ 1 నెంబర్ 2 లో ఉన్నాం మనం. ఖమ్మంకు ఆ మహబాద్కే పోటీ ఇప్పుడు నడిచేది. కాబట్టి ఖచ్చితంగా మహబాదే భారీ మెజార్టీతో గెలుస్తుంది. మీరందరు గెలిపించుర్రి. మీరు ఓట్లు తీసుకురండి, నన్ను నిధులు అడగండి. ఓట్లు తీసుకురండి, నిధులు అడగండి. తప్పకుండా ఏ పని కూడా వదిలిపెట్టకుండా చేద్దాం. మీరు పోయినసారి కూడా వేసిర్రు. మరి 3 నెలల కిందనే చేయి గుర్తు మనది. ఇట్లా పైనుంచి 4, పైకా నుంచి కిందికి పైనుంచి 4. దయచేసి చేయి గుర్తు. మరి అందరూ కూడా ఎక్కడ ఓటు వేయడానికి పోకుండా దేవుని గుడి కాడిపోయింది. ఆమె ఉన్న వాళ్ళ పని మనిషి ఇద్దరు కలిసి ఆయన ఒకటే ఓటుతో ఓడిపోయింది. గెలిస్తే సీఎం అయ్యేటోడు ఆసారి. అంటే ఆలోచించండి, మనం బయటంతా తిరుక్కుంటుండే మనం ఓట్లు వేయలేదు అనుకో, అది అవుతుంది. లీడర్లు కూడా ఫస్ట్ ముందుగా పోయి ఓట్లేయాలి. ఓట్లేసేటప్పుడు అక్కడ ఏమి ఇబ్బంది ఉందా, ఏమన్నా అతికమకు ఉందా అని చెప్తే అధికారులను సరి చేయొచ్చు. లేదా బయటకు వచ్చి మన నెంబర్ గిట్లుంటది, గిట్లా కనబడుతుంది, ఇట్లా కీ ఉంటది. ఓటు వేసినాక ఏళ్ళు పెట్టి అన్న నుంచి గుర్తొచ్చేది కూడా చూసుకోవాలి. చేయి గుర్తొస్తుందా, ఏం గుర్తొస్తుందా అనేది కూడా. ఒకవేళ వేరే గుర్తు పడ్డట్టుండే అప్పుడే చెయ్యి ఆపి అధికారులు పిలిచి ఇది ఎట్లా అవుతుందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది. కాబట్టి దయచేసి అందరితో మళ్ళీ ఒక రోజు మీకు 13 తర్వాత సమన్వయం ఏర్పాటు చేసుకొని రాబోయే స్థానిక సంస్థలు కూడా అన్ని పరిష్కరించుకొని ముందుకెళ్లేటట్టుగా నామినేటెడ్ పోస్టులలో కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చి అందరితోటి మంచిగా ఉండేటువంటి లీడర్లను ఖచ్చితంగా ఈ ఎన్నికల కోసమే ఇప్పుడు మన నామినేటెడ్ పోస్టులని దాదాపుగా ఆగిపోయింది. కాబట్టి ఈ ఎన్నికలు అనేది మనకు చాలా కీలకం. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. పేదోళ్ళంటే ప్రేమించే నాయకుడు, అట్టడుగు వర్గాలంటే ఆదరించే నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు. కాబట్టి అలాంటి నాయకుడు ఈ దేశంలో మళ్ళీ దొరకడు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. బీజేపీ పార్టీ కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉన్నటువంటి మరి డబ్బున్నటువంటి వ్యాపారులకు మాత్రం 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసింది. రైతులకు మాత్రం రూపాయి చేయలే ఈ రోజు వరకు. రేపు ఖచ్చితంగా మళ్ళా చరిత్ర ఆగస్టులో రుణమాఫీ చేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతులను కూడా అన్ని రకాలు ఆదుకోవాలని మీకు తెలుసు. గవర్నమెంట్ రాగానే 7 లక్షల కోట్ల అప్పు, దాదాపుగా 27 కోట్లు, 27,000 ఏమైతే ఒప్పుకున్నామో అవన్నీ కూడా కొన్ని శాంక్షన్ చేసినాం. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఆ పనులు ఆగిపోయినాయి. తప్పకుండా ఎక్కడ ఏమైతే ఒప్పుకున్నామో అది చేయించే బాధ్యత నాది. ఇప్పుడు కూడా బూతులల్లో భారీ మెజార్టీ తీసుకురండి. డబ్బాలలో ఓట్లు మీరు వేయించండి. ఊళ్ళల్లో నిధులిచ్చే బాధ్యత నాది. అదే విధంగా స్థానికంగా నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనము ఫ్రీ మరి
మరి కరెంట్ ఇచ్చినాం 200 యూనిట్ల వరకు 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. కొంతమందికి ఆధార్ తో లింకు కాక వాళ్ళకి అకౌంట్ లో పైసలు పడకపోవచ్చు. లీడర్లకు అట్లాంటి వాళ్ళన్నీ కూడా చేయాలి. మరి టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు రకరకాల మహిళలకు ఉచితంగా బస్సు పెడుతున్నట్టు దిక్కుమాలిన బస్సు అంటారు. ఇవాళ నాకైనా ఏ ఊర్లో పోయినా బస్సులు కావాలని అడుగుతారు అక్కలు. వాళ్ళని ఎందుకు పెడతానో తీసే అని వాళ్ళు తిడతారు. ఇవాళ మీరు ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వం అంటది ఏం చేసిరు, ఇవాళ దేశద్రోహులు అంటే దేశానికి స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్. అదే విధంగా 100 రోజుల పని, ఏ ఊరి పోయినా 100 రోజుల పని పోతారు. మీరందరు ఈ 4 రోజులు కూడా పొద్దున్నే 100 రోజుల పని కాడికి పోతే జనాలు అందరూ కనబడతారు. మరి గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ₹1 కూడా 100 రోజుల పని కూలీ పెంచలే. కానీ రాహుల్ గాంధీ గారు మరి స్పష్టంగా చెప్పిండు 100 రోజులు చేసుకునే పనులకు ప్రతిరోజు ₹400 కూలీ పడేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఉచిత బస్ అన్నం 2 రోజులకే చేసినాం. 200 యూనిట్ల కరెంట్ అన్నం చేసినాం. గ్యాస్ సిలిండర్ 500కి అన్నం చేసినాం. 5 లక్షల ఇండ్ల అన్నం శాంక్షన్ చేసినాం. 8,000 కోట్ల డబ్బులు శాంక్షన్ అయినాయి. అదే విధంగా మన గ్రామాలలో కూడా ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖ్య నాయకులు ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రణాళిక చేసుకోండి. మన ఊర్లో ఫస్ట్ ఏం చేయాలి,